హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తారు మైస్తే టెక్ ఛానల్. ఫ్రెండ్స్, చాలా మందికి అయితే వీడియోస్కి అయితే ఒక వీడియోకి లోగో వాటర్ మార్క్ కావాలని చాలా మంది అయితే అనుకుంటారు. ఫ్రెండ్స్, లోగో వాటర్ మార్క్ అంటే ఏంటంటే, లోగో వాటర్ మార్క్ అంటే ఇక్కడ చూడండి, మీకు కనపడి డిస్ప్లే చేస్తున్నా చూడండి. ఇక్కడ కింద అయితే చూడండి, ఇక్కడ నా ఛానల్ నేమ్ లోగో ఉంది ఇక్కడ. ఎందుకంటే ఈ వీడియో నాది కాబట్టి ఏమైతే నేను చేస్తానంటే ఇక్కడ లోగో వాటర్ మార్క్ అయితే చేస్తాను. ఇప్పుడు కై మాస్టర్కి ఏ విధంగా లోగో అయితే వస్తుందో అట్లా మనకు కూడా మన వీడియోకి అయితే ఏమైతే చేయాలంటే ఒక మన లోగో వాటర్ మార్క్ అయితే ఉండాలి. అది చాలా మంది అయితే పెట్టుకుంటారు, పెద్ద పెద్ద యూట్యూబర్స్ అయితే పెట్టుకుంటారు. కాబట్టి మీరు చూసుకోండి, ఎందుకంటే మీ లోగో అయితే ఉంటుంది చూడండి. ఇక మీ లోగో అయితే కింద అయితే ఉంటుంది. ఇక్కడ మీ లోగో ఉన్నప్పుడు ఈ వీడియో మీది, మీకు సంబంధించింది కాబట్టి లోగో ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ చాలా మంది మీరు చెప్పేది ఏంటంటే ఈ విధంగా లోగో అయితే మీరు పెట్టుకోవాలి. చాలా మంది అయితే పెట్టుకోరు లోగో. అది ఏ విధంగా పెట్టుకుంటారో చెప్తాను. లోగో ఇక్కడ డిస్ప్లే కనపడుతుంది మీకు, ఇంకోసారి చూపిస్తాను లోగో. ఆ లోగో ఈ విధంగా అయితే మనకి చాలా మందికి అయితే ఉండాలి. లోగో మన వీడియోకి ప్రతి ఒక్కరికి ఉండాలి లోగో. ఎందుకంటే ఈ వీడియో మంది కాబట్టి మనం లోగో అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా ఒక కామెంట్ అయితే చేస్తారు, వీడియో వాటర్ మార్క్ లోగో అయితే ఏ విధంగా పెట్టుకుంటారు అని. అందుకైతే వీడియో అయితే చేస్తున్నాను. మీరు కూడా కామెంట్ అయితే చేయండి. అది ఏమైనా డౌట్స్ ఉంటే నేను వీడియో అయితే చేయడానికి ట్రై అయితే చేస్తాను. అది ఏ విధంగా చూపిస్తాను, క్రోమ్ వెబ్సైట్ లో మనకి యూట్యూబ్ లో ఓపెన్ చేసి అది ఏ విధంగా చేసి చూపిస్తాను. కొత్తగా వచ్చింది సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ క్రోమ్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ విధంగా సెర్చ్ అయితే చేయండి. ఇక్కడ సెర్చ్ ఏం చేస్తారంటే www.youtube అయితే సెర్చ్ చేయండి. ఈ విధంగా సెర్చ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ విధంగా మనకి ఈ విధంగా ప్రొఫైల్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు డెస్క్టాప్ ఆన్ చేసుకుని ఫుల్ స్క్రీన్ అయితే ఈ విధంగా పెట్టుకోండి. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ప్రొఫైల్ అయితే క్లిక్ చేయండి. ఈ ప్రొఫైల్ ఏం చేస్తారంటే ఇక్కడ యూట్యూబ్ స్టూడియో అయితే నేను డబుల్ క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ న్యూ ట్యాబ్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఓపెన్ న్యూ ట్యాబ్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సెకండ్ ట్యాబ్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ సెకండ్ ట్యాబ్ ఓపెన్ అయిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ట్యాబ్స్ ఉంటాయి. ఇక్కడ సెకండ్ ట్యాబ్ అయితే ఓపెన్ అయింది. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనకి లోడ్ అయితే అయిపోయింది కదా. లోడ్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ కంటెంట్ ఆప్షన్ అయితే ఉంది. తర్వాత మనకి ఇక్కడ ఎనలిటిక్స్ ఉంది. తర్వాత ఈ విధంగా మనకి కస్టమైజ్ ఛానల్ అయితే ఓపెన్ చేయాలి. ఏ విధంగా అంటే చూడండి, ఇక్కడ మనకి కస్టమైజ్ ఛానల్ అయితే ఇక్కడైతే ఉంది. ఆడియన్స్ తర్వాత కస్టమైజ్ ఛానల్ అయితే ఇక్కడైతే ఉంది. కస్టమైజ్ ఛానల్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ దీన్ని క్లిక్ చేసిన చూడండి, కస్టమైజ్ ఛానల్ అయితే ఈ విధంగా అయితే వచ్చింది. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ఇక్కడ సైడ్లోనే కనపడుతుంది చూడండి, కస్టమైజ్ ఛానల్. ఇక్కడ ప్రొఫైల్ ఉంది. తర్వాత మనకి ఇక్కడ పిక్చర్స్ ఈ విధంగా అయితే మనకి బ్యానర్ ప్రతి ఒక్కటి ఇక్కడైతే ఉన్నాయి. తర్వాత ఇక్కడ మనకి ఛానల్ నేమ్ యాడ్ చేసుకోవచ్చు, హ్యాండిల్, తర్వాత డిస్క్రిప్షన్స్, తర్వాత లాంగ్వేజ్. మనకి ఈ విధంగా లాస్ట్ ఎండ్ లో చూడండి, మనకి ఇక్కడ అప్లోడ్ అయితే ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ క్లిక్ చేసినట్లుంటే మనకి ఈ అప్లోడ్ ఆప్షన్ లో ఇక్కడ మనకి ఆల్రెడీ ఒక ఫోటో అయితే ఉంది. ఆ ఫోటో అయితే రిమూవ్ చేశాను. ఇక్కడ కొత్తగా ఫోటో అయితే మీకోసం అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ వేరే ఫోటో అయితే యాడ్ అయితే చేసేస్తాను. చూడండి, ఇక్కడ సింపుల్గా అయితే ఈ ఫోటో యాడ్ చేసేసుకుని తర్వాత ఏం చేస్తానంటే ఇక్కడ డెన్ అయితే ఆప్షన్ అయితే క్లిక్ చేసేస్తే డెన్ అయిపోతుంది. తర్వాత సింపుల్గా అయితే అయిపోతుంది. మీరు ఇక్కడ యాడ్ చేసుకుంటే ఇక్కడ ఎండ్ కావాలా, లేకుంటే కస్టమర్ స్టార్టింగ్ కదా ఎండ్ కావాలంటే మనకి ఎండ్ ఆఫ్ ద వీడియో కావాలంటే ఈ విధంగా అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీకు ఈ సెట్టింగ్లో అయితే ఏదో ఒకటి సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. కస్టమ్ స్టార్టింగ్ టైం అయితే ఉంది. ఇక్కడ మీరు ఏదో కావాలంటే అది యాడ్ అయితే చేసుకోవచ్చు. కస్టమ్ స్టార్టింగ్ టైం అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా ఉండాలంటే దీని సెకండ్ ఆప్షన్ అయితే థర్డ్ ఆప్షన్ అయితే చూడండి, ఇక్కడ లాస్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేసేసి మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ పబ్లిష్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, క్లిక్ చేసి చూపిస్తాను. ఇక్కడ పబ్లిష్ చేసేసి సింపుల్గా అయితే పబ్లిష్ అయితే ఈ విధంగా అయితే అయిపోతుంది. సింపుల్గా అయితే ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్, ఏ విధంగా మీరు కూడా మీ వీడియోకి అయితే లోగో వాటర్ మార్క్ అయితే మీ ఛానల్ ప్రొఫైల్ లోగో అయితే పెట్టుకోవచ్చు, లేదా మీ ఫోటోనే పెట్టుకోవచ్చు. ఏదైనా సరే మీరైతే ఇమేజ్ అయితే పెట్టుకోవచ్చు. ఈ విధంగా అయితే చాలా మంది అయితే ఈ విధంగా పెట్టుకుంటారు. మీరు కూడా అయితే యాడ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా అయితే మీరు యాడ్ చేసుకుంటారు. మీ వీడియో అయితే చాలా మంది అయితే నమ్ముతారు. లేదంటే ఒక్కోసారి మనకి అయితే ఫ్రాడ్ అయితే కావచ్చు. చాలా మంది డౌన్లోడ్ చేసుకుంటారు. మన వీడియోని డౌన్లోడ్ చేసుకున్నప్పుడు చాలా అయితే మనకి యూట్యూబ్ లో ఈ విధంగా తొందర అయితే ఉంటుంది. అప్పుడు ఏమంటే మన మార్క్ అయితే ఉంటుంది, వాటర్ మార్క్. ఈ విధంగా వాటర్ మార్క్ ఉన్నప్పుడు అయితే ఏమైతే చేయలేదు. అట్లా సేఫ్ గా అయితే ఉంటుంది. ఇంకా మీకు వాటర్ మార్క్ ఏ విధంగా యాడ్ చేసి చూపించాను, అదైతే ఎక్స్ప్లెయిన్ పూర్తిగా చేశాను. ఏ విధంగా యాడ్ చేసి కూడా చూపించాను. ఇక వీడియో అయితే ఎండ్ అయితే చేస్తున్నాను. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, వందే మాతరం, టేక్ కేర్, బాయ్ బాయ్.